అందుకనే ప్రియమైనటువంటి దైవబిడ్డలారా, మనందరిది ఒక కుటుంబము, ఒక వ్యవస్థ, పవిత్రమైన వ్యవస్థ, చిన్న భిన్నమైనటువంటి వ్యవస్థ కాదు. మనది ప్రొటెస్టెంటిజం కాదు. ఇది మన బంకా ప్రసాద్ గారు మనం తండ్రి దేవుని ఎంత తగ్గింపుదాము, తండ్రి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని, తండ్రికి మహిమ చేకూర్చాలని, ఇది తాను వచ్చినటువంటి పనిని సక్రమంగా చేయాలని, తాను వచ్చినటువంటి పనిని సెలవు మీద మరణించాలని, అది తిరు హృదయము, యేసు ప్రభు యొక్క తిరు హృదయము మనందరి కోసం ఆరాటపడుతూ ఉంది. గట్టిగా చెప్పబడండి. ఆత్మలను రక్షించాలని. అందుకనే ప్రియమైన దైవబిడ్డలారా, క్రీస్తు ప్రభు శిలువ మీద పలికినటువంటి మాటలు, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. ఓ తండ్రి, నిన్ను మహిమపరిచానయ్యా. నన్ను ఏ ఉద్దేశం కోసమైతే ఆత్మను రక్షించాలని ఆదాము నుంచి నా మరణం వరకు ఈ ఆత్మలు రక్షించబడకుండా పాతాళంలో ఉన్నాయో, పాతాళం ఉన్నటువంటి ఆత్మలన్నింటినీ కూడా పైకి తీసుకురావడం కోసం ఈ లోకము నా మరణాన్ని జీవిస్తున్నటువంటి వారు నా మరణాన్ని చూసి వారి జీవితాన్ని మార్చుకోవాలని నేను శిలువ మీద మరణించాను. ఆ ఉద్దేశం కోసమే నన్ను పంపించావయ్యా.